నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మనిషి పుట్టిన తర్వాత కొంతకాలం చదువుకుని, తర్వాత పెళ్లి చేసుకుని, ఆ తర్వాత పిల్లల్ని కంటం, ఇదంతా ఒక సైకిల్. తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అవడం, ఇదంతా ఒక సైకిల్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. నవేడేస్ చూస్తే పిల్లలు చదువు, తర్వాత సెటిల్మెంట్, ఆ తరువాత పెళ్లి, అక్కడికొక బ్రేక్, ఆ తర్వాత పిల్లలు, ఇంకా అదో పెద్ద బ్రేక్ అన్నమాట. ఇప్పుడు పెళ్ళైన వెంటనే పిల్లల్ని పెద్దవాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వీళ్ళు మేము సెటిల్ అవ్వాలి, అప్పుడే కాదు, మాకు కొంచెం గ్యాప్ కావాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి, ఇలా అనుకుంటూ టైం తీసుకుంటారు. ఆ తర్వాత పిల్లల విషయంలో డిలే అయిపోతూ ఉంటుంది. సో పెద్దవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళైతే రీచ్ కారు. ఈ తర్వాత ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అసలు ఈ సమస్య అనేది ఎందుకు వచ్చింది? దాన్ని మనం ఆయుర్వేదం ద్వారా సరి చేసుకోవచ్చా? ఏ విధానాలు పాటిస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు? తెలుసుకుందాము. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద స్పెషలిస్ట్ క్యాథన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఆరోగ్య నిపుణులు డాక్టర్ దిలీప్ గారు. హీ ఈజ్ ఇన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ నేచురల్ సైన్సెస్. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ దిలీప్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిలీప్ గారు, మీరు చెప్పారు అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏ ఏజ్ లో కరెక్ట్ గా పెళ్లి చేసుకోవాలి, ఏ ఏజ్ మ్యారేజ్ కరెక్ట్ అనేది. అదే విధంగా పిల్లలు కనాలి అంటే కనుక వాళ్ళు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ముందు నుంచి? అయితే చూడండి, జాబ్ అనేది, ప్రొఫెషన్ అనేది మనకు అది ఒక అలాంటి టెంపరరీ. ఎంత పెద్ద గవర్నమెంట్ జాబ్ ఉంటే కూడా అదన్నీ మీకు సెకండరీ. మీరు ఏ ఏజ్లో ఉన్నారు చూసుకోండి. మీ పేరెంట్స్ ఏ ఏజ్లో ఉన్నారు, మీరు ఏ ఏజ్లో ఉన్నారు. అలాంటప్పుడు మీ పిల్లలు ఏ ఏజ్లో ఉండాలనేది ఒక ప్లాన్ రాసుకోండి. మీరు మీ తాత రాసుకోవాలి అంతే. అప్పుడు ఒక రాసుకొని ఒక ఫ్రిడ్జ్కో ఇంకెక్కడో మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. అది రోజు చూస్తుండండి. మా డాడీ వచ్చేసి 40 ఏళ్ళకి మా తాత 18 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు, 20 ఏళ్ళకి మా నాన్నని కన్నాడు. మా డాడీ 22 ఏళ్ళకు నన్ను కన్నాడు. నా ఏజ్, మా డాడీ 22 ఏళ్ళప్పుడు నేను పుట్టిన. అయితే నేను 22 ఏళ్ళకి ఇంకా చదువుతున్నాను ఒక క్యాలిక్యులేషన్ రాసుకున్నారు అనుకోండి, దెబ్బకి 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుని 26, 27 లోపల పిల్లలు కంటారు మీరు. అంటే సింపుల్. మన పాతకాలంకి వెళ్ళేసి మా తాత ఏజ్, మా నాన్న ఏజ్, నా ఏజ్, దాని తర్వాత మీ పిల్లల ఏజ్ రాసుకోండి, క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి, టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ పెట్టుకోండి. అప్పుడు వాళ్ళకి 100 అంటే 100 ఇయర్స్, ఆ తర్వాత 80, ఇప్పుడు 60, 70 ఉంటే బాగా బతికినట్టు. కాబట్టి ఏ ఏజ్ లో కావాల్సిన ముచ్చట ఆ ఏజ్ లో అయితే ఎందుకంటే లైవ్ తగ్గమైపోయింది కదా. సింపుల్ గా ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. మీ తాత, 4 fathers, మీ తాత, మీ నాన్న, నువ్వు, నీ కొడుకు ఏందనేది రాసుకో, డేట్ రాసుకో, ఇక్కడ ఏ ఏజ్ లో కావాలనేది రాసుకో. అంతే తప్ప నాకు పిల్లలు కావేదానికి నా జాబ్ రీజను, నేను ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వలేదు, నేను కార్ కొనలేదు, నేను ఇల్లు కొనలేదు, ఇవి కూడా రాసుకోండి పక్కకు. పక్కకు రాసుకోండి. పిల్లల్ని క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. నేను కార్ కొన్న తర్వాత పిల్లల్ని గంట, నేను ఇల్లు కొన్న తర్వాత పిల్లల్ని గంట, నేను ఇంకా సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని గంట, నాకు 2 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న పిల్లలు గంట. ఇవన్నీ ఉంటాయి. తర్వాత కనేదానికి మీకు స్ట్రెంత్ ఉండదు. ఇది నిజం అండి. ఇదే నిజం. అంటే ఫైనల్ గా మీకు ఇదే చెప్తుంది నేచర్. కాబట్టి వీటితో సంబంధం లేదండి. ఇవన్నీ ఆర్టిఫిషియల్, మన లైఫ్ లో వస్తుంటాయి, పోతుంటాయి. 100 కోట్ల ఆస్తి ఉన్నవాడు కూడా ఈ రోడ్డు మీద తింటున్నాడు. అర్థమవుతుందా? రోడ్డు మీద తినేవాడు కూడా 100 కోట్లు సంపాదించి కూడా హ్యాపీగా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ లైఫ్ లో వచ్చిపోయేవి. కారు వస్తూ పోతుంది, ఇల్లు వచ్చిపోతుంది, అన్నీ ఉంటాయి, పోతాయి. కానీ మన పిల్లలు, మన వంశం అనేది తరతరాలు, జనరేషన్ అనేది నడుస్తుండాలి. ఇంతకుముందు ఎక్కడ పోతుంది కల్చర్ చూడండి. మేము 5 మంది బ్రదర్స్. మాకు వచ్చేసరికి 5 మంది పిల్లలు ఎవరికి లేరు. అందరికి ఒకరికిద్దరికే సరిపోతుంది మాకు. ఇలా ఆలోచిస్తూ పోతే రేపు పిల్లలే వద్దన్న కాడికి పోతుంది తెలుసా. ఆల్రెడీ ఇప్పుడు ఆ కల్చర్ నడుస్తుంది. మాకు పిల్లలు వద్దు, పెళ్లి వద్దు, లివింగ్ ఉంటే సరిపోతుందన్న ఆలోచనలు ఉన్నారు చాలా మంది. కానీ నెక్స్ట్ జనరేషన్ చూస్తే ఒక్కళ్ళు ఉన్నా చాలు, వాళ్ళని బాగా చూసుకుంటే చాలు అంటే ఒక పెయిన్ఫుల్ విషయం చెప్తానండి. నా ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్, నాకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఫ్రెండ్సే. సరే అని చెప్పేసి ఒక్కడే కొడుకు కంటే చాలా అని చెప్పేసి ఒక కొడుకుని కన్నారండి. చాలా అల్లారు ముద్దుగా, అంటే ఇంకా చెప్పుకోవద్దు, అంత ప్రాణం అంతా వాళ్ళే. ఇంకా అంటే 100 కోట్ల ఆస్తి. లాస్ట్కి ఏమైంది తెలుసా అండి, చాలా గారాబంతో పెంచారు. చాలా హైట్, పర్సనాలిటీ, చాలా మంచి ఫుడ్ పెట్టి హైట్. 17 ఏళ్ళకే 6 feet ఉన్నాడు. 17 yearsకే మోటార్ బైక్ నడుపుతున్నాడు, కార్ నడుపుతున్నాడు, అన్నీ నడుపుతున్నాడు. నేను చెప్తానండి, ఇప్పటికీ అది చాలా పెయిన్ఫుల్ విషయం నాకు, నేను మర్చిపోలేను. ఒక్కగానొక్క కొడుకు, ఆ ఒక్క కొడుకు కార్ ఇచ్చేసి ఒక్కడు నైట్ టైంలో డ్రైవ్కి వెళ్ళేసి యాక్సిడెంట్ అయి చనిపోయాడండి. వాళ్ళ 100 కోట్ల ఆస్తులు, 100 కోట్ల ఆస్తులు అండి.
ఎవరికి పెడతారంటే నాకు అర్థం కాదు. కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఈ సైన్స్ చాలా గొప్పది, నిజం చెప్పాలంటే సైన్స్ చాలా గొప్పది. అప్పటికి వాళ్ళ కొడుకు పుట్టాడని ఆపరేషన్ చేసుకుని పిల్లలని మళ్ళీ రీసర్జరీ చేయించి ఇప్పుడు మళ్ళీ కొడుకుని కన్నారు. గారాబం చేయట్లేదు, గారాబం చెయ్యకూడదు. వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా ఎపిసోడ్ చేయాలి పిల్లల్ని పెంచడం ఎలా, దీని మీద కూడా ఒక ఎపిసోడ్ చేయాలి. చేద్దామండి ఖచ్చితంగా. అంటే వాళ్ళు మళ్ళీ రీ ఆపరేషన్ చేసుకొని మళ్ళీ కొడుకుని కన్నారు. అసలు సైన్స్ కూడా చాలా గొప్పదండి, సైన్స్ ని కూడా ఎక్కడ తప్పు పట్టేదానికి లేదు, సైన్స్ కూడా గొప్పది లేదని కానీ నేచర్ ని ఫాలో చేస్తే దానికి సైన్స్ తో పని ఎందుకంటే, మాటకు విలువ ఉంటే పేపర్ తో పని ఏముందని. అంటే మాటల విలువ అలా ఉండేది ఒకప్పుడు, బాండింగ్స్ విలువ అలా ఉండేది. ఒక్కరు చాలు అనే కాడికి కాదండి. ఇప్పటికి చూడండి కొంతమంది రిలీజియన్స్ ఉన్నారు అసలు ఇప్పటికి కంటనే ఉంటారు, కొంతమంది రిలీజియన్స్ అలా చూస్తే కనుక న్యాచురల్ వేలో డెలివరీ అయ్యేది ఒకలాగాను, సిజేరియన్ గా అంత ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు న్యాచురల్ గా డెలివరీ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది కదా. అంటే కాంట్రవర్సీ అవుతానంటే నేను చెప్తానండి, ఒక మాట చెప్పొచ్చు, చెప్పండి. ఒక మాట చెప్తాను. ఎందుకంటే మీరు చెప్పారు మాకు 5 అంటే మా అమ్మగారికి 5 సంతానం మేము, మాకు వచ్చేసరికి 2 or 3 సంథింగ్ ఇంతమంది లేరు అని. ఇప్పుడు మీ నానమ్మ గారు లేకపోతే వాళ్ళని తీసుకుంటే 7 8 మంది ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ న్యాచురల్ వేలో డెలివరీ అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అందరికీ సిజేరియనే. ఒక 100 మందిని తీసుకుంటే ఖచ్చితంగా 80 మందికి సిజేరియన్, ఒక్క 20 మందికి అంతే నార్మల్ డెలివరీ. అయితే అయిపోయిందా? అయిపోయింది. నేను ఇప్పుడు అద్భుతమైన ఒక విషయం చెప్తాను ఈ రోజు, అసలు మీరే అవును అనే కాడికి తెస్తాను, ఓకేనా? సరే, ఓకే. ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మేము 5 మంది కొడుకులమే, మా ఇంట్లో అందరు అప్పటికి డాక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. మా అమ్మ అందరికి న్యాచురల్ డెలివరీ, అందరు నార్మల్ డెలివరీ, ఓకేనా? ఎవరు చేశారు తెలుసా డెలివరీ? ఎవరు చేసి ఉంటారు చెప్పండి, చెప్పండి, గెస్ చేయండి ఒకసారి చెప్పండి. నానమ్మ గారు అమ్మమ్మ గారు అయి ఉంటారు. కాదు, ఇంకా పెద్ద టౌన్ మాది, అయినా గానీ ఒక కాంపౌండర్ అనే దానికన్నా లేడీసే, కానీ చాలా ఫేమస్ అయిన ఒక గైనకాలజిస్ట్ల కన్నా, లేడీ స్పెషలిస్ట్ డాక్టర్ల కన్నా ఫేమస్ అప్పటి కల్చర్ లో మంత్రసాని. ఈ మంత్రసాని అన్న ఒక వర్డ్ విన్నర్ అయిపోవడం ఈ కల్చర్, ఈ జనాలు ఇప్పుడు ఉండే ఈ మోడర్న్ యుగానికి చూడండి, ఇప్పుడు నమ్మరుగా. అదే అంటున్నా, నమ్మకపోవడం అనేది మనని బట్టి ఉంటుంది. ఈ మంత్రసాని అంటే మమ్మల్ని డెలివరీ చేసిన మంత్రసాని ఎన్ని డెలివరీలు చేసి ఉంటుంది తెలుసా? నాకు తెలిసి కొన్ని 1000 డెలివరీలు చేసి ఉంటుంది. ఏ ఒక్క రోజు ఆమె మేము పెద్దగా అయ్యేంత వరకు, నా 10th క్లాస్ వరకు కూడా ఆమెను చూసాను నేను. నా 10th క్లాస్ ఎప్పుడు కూడా ఆమె ఇంటికి వెళ్ళేసి ఏదో ఒకటి తినేదానికి ఇచ్చి వెళ్ళేది అనమాట మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు. అంటే అంత అవేర్నెస్ ఉండేది మాకు. అమ్మ మా డెలివరీ నువ్వే చేసినావంటే మా అమ్మ చెప్తుండేది అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ పోయేది ఆమె దగ్గర. ఇంట్లో అందరు డాక్టర్లు ఉండి కూడా ఒక మంత్రసాని 5 డెలివరీలు చేసింది మాకు. అలాంటి మా చుట్టుపక్కల కాలనీలో కాకుండా వేరే విలేజ్లో కూడా ఆమెను తీసుకెళ్లేది. నైట్ ఆ ఒక్క రోజు కూడా ఆమె ఇంట్లో ఉండింది లేదు, అంటే అంత బిజీగా ఉండేది. అప్పటికి డాక్టర్ కల్చర్ అంతా ఉండే 30-40, నా ఏజ్ 43, అంతే, జస్ట్ 40 years బ్యాక్ జరిగిన కల్చర్ చెప్తున్నా. ఈ మంత్రసాని ఎన్ని డెలివరీలు చేసిండదండి, ఎండి చేసిందండి, DGO చదివింది, గైనకాలజిస్ట్ చదివింది, బుక్స్ చదివింది. ఆమె ఒక్క ఆపరేషన్ చేయకుండా కొన్ని 1000 డెలివరీలు చేసిందండి. అంటే ఈ సిజేరియన్లు, ఈ ఆపరేషన్లు అనేది ఈ కల్చర్ ఎక్కడొచ్చింది చెప్పనా? కాంట్రవర్సీ క్వశ్చన్ ఇది, చెప్పండి. తెలియాలి కదా. తప్పదంటే ఒక నార్మల్ డెలివరీ చేయాలంటే 4 to 5 hours పడుతుంది, 6 hours పడుతుంది, 10 hours కూడా పడుతుంది నార్మల్ డెలివరీ చేయాలంటే. ఎందుకంటే ఆ పెయిన్స్ రావాలి, బేబీని బయటికి తీయాలి, వాష్ చేసి ఇవ్వాలి అంటే టైం పడుతుంది. కానీ ఈ మోడర్న్ సిస్టమ్కి ఎంత టైం పడుతుంది తెలుసా? 1/2 hour. కోసామా, బేబీని చేతిలో పెట్టామా, వెళ్ళి మళ్ళీ క్యాబిన్లో వెళ్ళి ప్రాక్టీస్ చేసామా, అంటే 1/2 hourలో ఒక సర్జరీ అయిపోతుంది. డబ్బులు ఎక్కువ, దీనికి డబ్బులు ఎక్కువ. ఆపరేషన్ చేస్తే అవతల వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ కాదు వాళ్ళకు. నాకు టైం లేదు కాబట్టి నేను ఆపరేషన్ చేసేసి, బిడ్డ కొంచెం అడ్డం తిరిగిందండి, మనం వెళ్ళి చూసింది లేదు, చెప్పింది లేదు, జస్ట్ 1/2 hourలో సర్జరీ చేసేసి మళ్ళీ వెళ్ళి ఆ డాక్టర్ వెళ్ళి క్యాబిన్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. 4 hours 5 hours ఒక డెలివరీ కాడ కూర్చుంటే కింద వెయిటింగ్ పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు. వాళ్ళని ఎవరు చూడాలి? ఒక డెలివరీకి ఇలా అంటే ఇంకో డెలివరీ